హైడ్రా వాళ్ళు బతుకమ్మ కుంట ల్యాండ్ని పునరుజ్జీవం తీసుకొచ్చారు. ఈ బతుకమ్మ కుంట కోసం అనేక సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ బతుకమ్మ కుంట ల్యాండ్ని 2005 వరకు ఇది ల్యాండ్ బతుకమ్మ కుంటగానే ఉండేది, చెరువుగా ఉండేది. గతంలో ఉన్న ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఎడ్ల సుధాకర్ రెడ్డి మొత్తం కూడా కబ్జా చేశాడు. మట్టేసిన సందర్భంలోనే 2000 నుండి 2005 మధ్యలో ఆయన మీద అనేక కేసులు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. అయినా ఆయన ప్రభుత్వ అండతో మొత్తం దీన్ని కబ్జా చేశాడు. దీని మీద మళ్ళీ భూమి మీద ఆయన రాకుండా ఫ్లాటింగ్ చేసి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మేము అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ జేసీబీలు కూడా తగలబెట్టడం జరిగింది. మా మీద కేసులైనాయి, అతని మీద కేసులైనాయి. ఈ భూమి మొత్తం సుమారు 19 ఎకరాల భూమి. మిగిలిన భూమి ఏదైతే ఇప్పుడు అభివృద్ధి అయిందో ఈ 5 ఎకరాల కోసం మేము గతంలో అనేక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గారి కృషి, అధికారులతో పాటు కోర్టులో కానీ ఆయన బాగా ఫైట్ చేయడం జరిగింది. ప్రధానంగా కమిషనర్ గారికి, రంగనాథ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ బతుకమ్మ కుంటని మళ్ళీ పునరుజ్జీవం తీసుకొచ్చి దసరా వచ్చిందంటేనే ఆడపడుచులకు బతుకమ్మలు ఆడుకునే ప్లేస్ ఇది. వందల సంవత్సరాలుగా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఆక్రమించే ప్రయత్నం చేశారు కాబట్టి దాన్ని అడ్డుకొని మళ్ళీ పునరుజ్జీవం తీసుకొచ్చి ఆడపడుచులకు బహుమతి ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి వారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అట్లాగే రంగనాథ్ గారికి, వి హనుమంతరావు గారికి వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.